వ్యక్తిగతంగా ఎదుగుదలే కాదు, కమ్యూనిటీగా పెట్టుబడులు, వ్యాపార సహకారం ద్వారా ఎదగాలని చెప్పారు. మహాపాత్ర వ్యక్తిగతంగా ఎదిగాను. గర్వంగా చెప్తున్నాను. నేను ఈరోజు 30 ఏళ్ళ తర్వాత నేను ఈరోజు ఒక స్థాయి వచ్చాను. ఎవరు దయాలక్ష్యంతో భిక్షంతో ఎవరు పేరు చెప్పింది నేను స్వతహాగా ఎదిగాను ఈరోజు. కాబట్టి ఈరోజు నా కింద ఈరోజు నాలాగా అందరినన్నా తయారు చేసి వాళ్ళు ఉపాధి కలిగించాలన్నటువంటిది ఏం చేయాలని తప్పన ఉంది. నాకు ఈరోజు మార్చాలని తప్పన ఉంది. ఈరోజు తెలంగాణలో ఉద్యమాలందరూ ఇప్పటికీ తెలంగాణలో ప్రజా సంఘాలను ఉద్యమాలు చేస్తూ ఉంటారు. రాయలసీమలో ఈరోజు ఆంధ్రాలో కర్ణాటక పడుకుని పోయింది. నోరెత్తి మానవులు లేదు. ఎదిరిస్తే క్వశ్చన్ చేసి చంపేస్తున్నారు ఈరోజు ఈ దేశంలో. మాట్లాడే చంపేస్తున్నారు ఈరోజు. కులం పెట్టి చంపేస్తున్నారు, మతం పెట్టి చంపేస్తున్నారు ఈరోజు. దేశం మొత్తం ఈరోజు పట్టి పీడిస్తున్నటువంటిది. ఈరోజు మీకు అందరికీ పేరు చెప్పారు కానీ రాజ్యాంగాన్ని మార్చడానికి అభిప్రాయం చేసుకుంటా ఉంది ఈరోజు ఈ భారతదేశంలో. ఈరోజు పాలకులైనటువంటి వాళ్ళు ఈరోజు మైనారిటీ ఉంటుంది ఈ దేశంలో, క్రిస్టియన్స్ ఉంటుంది ఈ దేశంలో, అగ్రకులాలను కూడా ఈరోజు మనందరూ ఇలా పెట్టడం చేయడానికి చూస్తున్నటువంటి విషయాలు అందరూ ఉన్నటువంటి మహానుభావులందరూ తెలుసు. వాళ్ళు మట్టి పెట్టడం ఉంది, రక్తం వృద్ధా ఉంది ఈరోజు. భారత రాజ్యాంగాన్ని మారుస్తారా మీరు? మీ అమ్మ సొమ్మనుకున్నారా? దాన్ని ముట్టుకొని చూడండి. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ తీస్తారంట. ఓకే రైట్, మేమే ఛాలెంజ్ చేస్తాం. ఈరోజు సభా వేదిక నుంచి ఈరోజు భారతదేశంలో అందరూ సవాల్ చేస్తున్నారు. ఛాలెంజ్ ఉంది. మేము రిజర్వేషన్ చేస్తామంటున్నారు కదా. ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరికి భూములు ఉన్నాయి, ఎవరి ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎవరు డబ్బు సంపాదించుకున్నారు, ఎవరి దగ్గర ఉంది ఈరోజు డబ్బంతా, ఎవరి దగ్గర ఉంది డబ్బంతా సమానంగా పంచండి. రిజర్వేషన్ చేసి మాకు కూడా భూములు పంచండి. ఏమైపోతుంది ఈరోజు? ఓట్లు మావి, సీట్లు మీవి. సిగ్గు శరం అనుకుందా అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ అడుగుతా ఉన్నాను. సిగ్గేస్తుంది నాకు ఈరోజు. చాలా విషయాలు బాధేస్తున్న విషయం. రాత్రి మన పాట రాత్రి ఈ కార్యక్రమం పెట్టాలనుకున్నప్పుడు నేను అనుకున్నాను కానీ 15 రోజుల నుంచి నేను రాత్రి 2 గంటల వరకు కూర్చొని డిస్కషన్ చేసాం. ఏం మాట్లాడాలి, ఏం రాయాలి, ఏం చదవాలి. మరి చెప్పింది ఎవరు కూర్చున్నాను. కొన్ని పాటలు వింటుంటే నిద్ర రాదు, కళ్ళ నీళ్ళు వస్తాయి. మహానుభావుడు ఆ రోజుల్లోనే ఎంత బాధపడితే మేము పట్టడం. కానీ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన వ్యవస్థ ఏంటి తెలుసా? ఎక్కడే కానీ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన పోరాటాలు పనులు చేసినట్టు అన్ని చోట్ల కూడా ఎక్కడ కానీ హింస కానీ ఒక చుక్క రక్తం కానీ ఎక్కడ కానీ ఒక కేసు కానీ లేక కేవలం జ్ఞానంతోనే చేశారు. కేవలం జ్ఞానంతోనే ఈరోజు జ్ఞానం గురించి ఏకం చేసేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనం మూలవాసం. మనమంటే కేవలం మానవాళి కాదు, సంపన్న వర్గాలు ఉంటే తప్ప మిగతా అన్ని వర్గాలు ఉంటే ఈరోజు మూలవాసం అన్నటువంటి విషయం చాలా చరిత్ర. ఈరోజు ట్రైబల్ ఉన్నారు. అంబేద్కర్ గురించి చాలా మంది తెలియదు. ఉద్యోగాలు ఎంపీలు, ఎంపీ చేసి బీటెక్లు, ఎంఏలు, ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్ అయ్యారు. కానీ ఎవరి రిజర్వేషన్ ఉన్నటువంటి జ్ఞానం లేకపోతే సమాజంలో బతుకుతున్నాం. ఎలా దీనికి ఎలాంటి మార్కెట్ రావాలి, ఎక్కడ మొదలు పెట్టాలి. కాబట్టి ఈరోజు సమానంగా మీరు రిజర్వేషన్ ఉంటే ఆ రోజు కేవలం 15 ఏళ్ళు మాత్రమే ఏడు సాధనాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం 15 ఏళ్ళు వాడి 2 ఓట్ల సిస్టంలో మా జాతిని మాకు సైడ్ పెట్టేసి మీరు చేసుకోవడం చెప్పారు. కుట్రలు కులంతో కూడినటువంటి దాన్ని ఆయన చేసినటువంటి వాళ్ళని ఒక్క వ్యక్తిగా చెప్పుకుంది. మా దేశానికి మొత్తం మా జాతిని సర్వనాశనం చేసినటువంటి
స్వేచ్ఛ. రాజు